నేను ఇప్పుడు అనన్య స్వింగ్ మిషన్స్ కుకట్పల్లి షోరూమ్కి వచ్చాను. అనన్య స్వింగ్ మిషన్ షోరూంలో ఎంబ్రాయిడరీ మిషన్స్తో పాటు స్వింగ్ మిషన్స్ కూడా ఉన్నాయి. ఏమేమి మిషన్స్ ఉన్నాయో మనం లోపలికి వెళ్దాం. స్వింగ్ మిషన్ ఉందండి. ఇది నవేడేస్ ఫర్ టైలరింగ్ పర్పస్ చాలా మంది యూజ్ చేసుకుంటున్నారు. అండ్ తర్వాత వచ్చేసి మనకి రైట్ సైడ్ లో టేబుల్ టాప్ స్వింగ్ మిషన్స్ ఉన్నాయి. సింగర్, ఉషా అండ్ జుకి ఆల్ మోడల్స్ ఉన్నాయి ఇక్కడ. తర్వాత ఫుడ్ మిషన్ లోకి వచ్చేస్తే మనకి ఇక్కడ మెరిట్ స్వింగ్ మిషన్స్ కూడా ఉన్నాయి. 4/800 మిషన్ ఉంది ఇక్కడ. మనం ఈరోజు ఈ మిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీనికంటే ముందుగా ఈ షోరూంలో ఇంకా ఏమేమి మోడల్ మిషన్స్ ఉన్నాయో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ మిషన్ గురించి ఫుల్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా ఏ మిషన్స్ ఉన్నాయో చూద్దాం రండి. ఇక్కడ మనకు బ్రదర్ కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ మిషన్స్తో కంపెనీలో 16x24 ఇంచెస్. ఇది బేసిక్ మోడల్ 4 టవర్ హ్యాలో అని అంటారు. 240x320 ఇంచెస్ లో వచ్చేసి 9x13 ఇంచెస్. ఇది ఫర్ హోమ్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది 4 టవర్ లో చాలా పెద్ద ఫ్రేమ్ సైజ్ అండి. 1200x500 ఇంచెస్ లో వచ్చేసి 20x48 ఇంచెస్. ఈ మిషన్ గురించి ఫుల్ బ్రీఫ్గా మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మార్కెట్లో చాలా ఎక్కువగా రన్ అవుతున్న ఫ్రేమ్ సైజ్ వచ్చేసి 500x800 అంటే 20x32 ఇంచెస్. ఆ మిషన్ గురించి ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇదే 4 టవర్ 500x800 అంటే 20x32 ఇంచెస్. 4 టవర్ చైనా నెంబర్ 1 బ్రాండ్. చైనా నెంబర్ 1 బ్రాండ్ అని ఎందుకు చెప్తున్నానంటే 4 టవర్లో 4 టవర్ సాఫ్ట్వేరే ఉంది. ఇది ఎవరైనా ఈజీగా ఆపరేట్ చేయగలుగుతారు. అందుకే నెంబర్ 1 పొజిషన్లో ఉంది ఈరోజు. ఇప్పుడు ఈ మిషన్లో ఉండే పార్ట్స్ గురించి మీకు చెప్పబోతున్నా. మిషన్ బేస్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంది, షేక్ అవ్వదు. మిషన్కి ఉన్న టేబుల్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. ఈ మిషన్కి వచ్చేసి 12 నీడిల్స్ ఉన్నాయి. 12 థ్రెడ్స్ పెట్టుకోవడానికి స్పేస్ చాలా కన్వీనియంట్గా ఉంది. అదే కాకుండా ఎల్ఈడి లైట్ ఫెసిలిటీ కూడా చాలా ఫోకసబుల్గా ఉంది. 12 నీడిల్స్లో జెరీ థ్రెడ్ ఏ నీడిల్లో అయినా కూడా వర్క్ చేస్తుంది. మనకు ఇక్కడ 10 ఇంచ్ ఎల్సిడి టచ్ ప్యానెల్ ఇచ్చారు. ఇది చాలా స్పేసియస్గా ఉంది. సైడ్కి పెన్ డ్రైవ్ ఆప్షన్ కూడా ఇచ్చారు. డిస్ప్లే బ్యాక్ సైడ్ వచ్చేసి ఎమర్జెన్సీ స్టాపర్ ఉందండి. ఏదైనా ప్రాబ్లం అయింది అంటే ఆ బటన్ ప్రెస్ చేయొచ్చు మనం.
గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది హోమ్ పేజ్. ఇందులో నుంచి మనం డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కనిపిస్తున్న ఓకే బటన్ మీద ప్రెస్ చేసుకోవాలి. తర్వాత ఇందులో వచ్చేసి మనకు క్యాప్ ఐకాన్ ఉందండి. ఇది ప్రెస్ చేస్తే కనుక ఆల్ ఫ్రేమ్ సైజెస్ వస్తాయి. ఇందులో మనకు 400, 600, 500, 800 అని చాలా ఉంటాయి. మీది మిషన్ ఏ మోడల్ అయితే ఆ మోడల్ మీద ప్రెస్ చేయాలి. ఇది వచ్చేసి 500, 800 కాబట్టి దాని మీద ప్రెస్ చేస్తున్నాను నేను. తర్వాత ఓకే చేసుకోవాలి మనం. తర్వాత ఎస్కేప్ బటన్ ఒత్తాలి. దీని తర్వాత వచ్చేసి సెట్ అనే ఆప్షన్ ఉంది. సెట్ అనే ఆప్షన్ ఎందుకు అనంటే ఇది ప్రెస్ చేస్తే కనుక మనకు సైజ్ వేరియేషన్స్ అన్నీ చూపించుకోవడానికి ఇందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఎక్స్ అంటే వచ్చేసి విడ్త్, వై అంటే హైట్, ఇక్కడ బూటాస్, ఇక్కడ యాంగిల్. సో ఇందులో మనకు ఏ సైజ్ కావాలి అనే మెజర్మెంట్ ప్రకారం ఇందులో సైజింగ్ ఇచ్చేసి ఓకే ప్రెస్ చేయాలి. ఎస్కేప్ ప్రెస్ చేయాలి. మనకు డిజైన్ ఈ బాక్స్ లోపలనే ఉండాలి, బాక్స్కి టచ్ అవ్వకూడదు. తర్వాత ఎడిట్ మీద ప్రెస్ చేయాలి. ఎడిట్ అంటే ఎంబ్రాయిడరీ మోడ్కి తీసుకొస్తున్నాం అన్నమాట. ఇందులో ఉండే ఆప్షన్స్ గురించి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక్కడ ఏ అంటే ఆటోమేటిక్, మనం థ్రెడింగ్ ఇచ్చేది ఆటోమేటిక్లో ఇచ్చుకోవాలి అనుకుంటే ఏ మీద పెట్టుకోవాలి. ఎం అంటే మాన్యువల్, అంటే ఒక నీడిల్ థ్రెడ్ కుట్టిన తర్వాత ఆగిపోతుంది, మళ్ళీ మనం సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ కంటిన్యూ అవుతుంది. తర్వాత ఇది వచ్చేసి లో ఉంది కదా, లో అంటే డిజైన్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్, ప్లస్ అంటే ఫార్వర్డ్, మైనస్ అంటే బ్యాక్వర్డ్. తర్వాత మళ్ళీ ప్రెస్ చేస్తే ఫాస్ట్ వస్తుంది, కొంచెం ఫాస్ట్గా మూవ్ అవుతుంది. తర్వాత నార్మల్ పొజిషన్లోకి వస్తుంది. ఇలా ఉన్నప్పుడు మనం స్పీడ్ ప్లస్ అండ్ మైనస్ అంటే ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఈ ఆప్షన్లోకి వెళ్తే ఈ 2 ఆప్షన్స్ వచ్చేసి కలర్ అనమాట, కలర్ స్కిప్ చేసుకోవడానికి. ఈ 2 ఆప్షన్స్ స్టిచెస్ స్కిప్ చేసుకోవడానికి. తర్వాత ఎస్కేప్, ఇది వచ్చేసి మాన్యువల్లో పెట్టుకున్నప్పుడు ఏ నీడిల్ కుట్టాలి అనుకుంటే ఆ నీడిల్ నెంబర్ మీద ప్రెస్ చేయాలి. తర్వాత ఎస్కేప్, ఇది ప్రెస్ చేస్తే డిజైన్లో ఎన్ని కలర్స్ ఉన్నాయి అనే దాని మీద బేస్ అయ్యి మనం కలరింగ్ ఇచ్చుకునే విధానాన్ని బట్టి ఓకే ప్రెస్ చేయాలి. సో తర్వాత మనకు అవుట్పుట్ అనేది ఫుల్లీ ఆటోమేటిక్ వస్తుంది. ఇది వచ్చేసి సెట్ స్టార్ట్ అనమాట. సెట్ స్టార్ట్ అంటే మనకు డిజైన్ ఏ ఏరియాలో వస్తుంది అని. సో ఇప్పుడు మిషన్లో చూపించే విధంగా ఆ ఏరియాలో మనకు వర్క్ అనేది వస్తుంది అన్నమాట. ఫ్లోట్ అంటే మనకు మిషన్ డిజైన్ అవుట్పుట్ అనేది చూపిస్తుంది. ఎంబ్రాయిడరీ అంటే అవుట్లైన్ వచ్చేసి సింగిల్ స్టిచెస్ మనకు ఎంబ్రాయిడరీ చేస్తూ